విద్యుత్ చెకింగ్‌లో భాగంగా ఇద్దరి వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ముంతాని బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. అమర్ రాజ్ కుమార్ రెడ్డి ఆలియాస్ డాల్ అని చెప్పేసి ఇతను పాత నేరస్తుడు. దాదాపుగా ఒక 84 కేసులలో ఇతను ఇన్వాల్వ్ అయినాడు. మీర్పేట, ఎల్బీ నగర్, రాయన్ నగర్, సంగారెడ్డి, కర్నూలు డిస్టిక్ లో కూడా ఇతను కూడా కొన్ని 84 కేసులలో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయినాడు. ఇతనితో పాటు అచ్చిగారి సాయి కిరణ్ ఈశ్వర్ అని చెప్పేసి ఇతని కో అక్యూజ్డ్. ఇతనితో కలిసి ఈ దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నాడు. ఇతను ఈ మధ్య కాలంలో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఈ సాయి కిరణ్ ఈశ్వర్ అండ్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ అన్న వ్యక్తులు మన దగ్గర సంగారెడ్డి రూరల్ పరిధిలో ఈ మామిడిపల్లిలో స్కూల్లో ఈ మా కంప్యూటర్ స్కూల్ నుండి సిపియులు, ఈ బోర్డులు, మానిటర్స్ దొంగతనం చేసిండు ఒక కేసు. తర్వాత బేగంపేట విలేజ్ లో ఒక ఇంట్లో క్రైమ్ నెంబర్ 390 ఆఫ్ 2026 కేసులో ఈ కొన్ని బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళను మనము ఎంక్వైరీ చేసినప్పుడు మనకు సంబంధించినటువంటి ఈ 2 కేసులు ఒప్పుకోవడం జరిగింది. వీరి దగ్గర నుండి 3 బండ్లను రికవరీ చేయడం జరిగింది. 2 రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, ఒక స్కూటీ. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఒకటి ఎస్ఆర్ నగర్ లో ఒకటి, మియాపూర్ లో ఒకటి దొంగతనం చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ స్కూటీని మాత్రం వాళ్ళు దొంగతనం చేసిన అమ్మగా వచ్చిన డబ్బులతో పర్చేజ్ చేసినట్టు చెప్తున్నారు. తర్వాత కొన్ని సెల్ ఫోన్స్ కూడా వీళ్ళు వాళ్ళ దొంగతనంతో వచ్చిన డబ్బులతోటి నడుపుకొని వాళ్ళు ఈ దొంగతనాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నట్టు తెలిసింది. వాళ్ళు కొన్ని స్క్రూ డ్రైవర్లు, స్పానర్లు, కొన్ని పనిముట్ల ద్వారా ఈ దొంగతనాలు చేస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా అసలు ఈ గోల్డ్ ప్రాపర్టీ కింద అంతా కూడా ఒకతను వాళ్ళకి తెలిసినటువంటి పనిత్చార్య అలియస్ లడ్డు అలియస్ ప్రణీత్ హ్యాండ్సమ్ అని చెప్పేసి ఇతను ఉప్పుగూడ అతను హైదరాబాద్ అతను ఇతను కమ్యూనిస్ట్ గా చెప్పారు. ఇప్పుడు అతను అందుబాటులోకి అతను పట్టుకున్న తర్వాత మిగతా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు చట్ట పరిధిలో వీళ్ళని ఇవాళ కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని రిసీవర్ని కూడా తీసుకొని రికవరీ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ దాంట్లో ఈ మా సంగారెడ్డి రూరల్ పోలీస్ వారు దీంట్లో అలర్ట్ గా ఉండి వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నారు. ఈ కేసులను కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా సంగారెడ్డి రూరల్ సంబంధించినటువంటి 2 కేసులే కాకుండా ఇప్పుడు మియాపూర్ సంబంధించింది, శశానానికి సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళని కస్టడీకి తీసుకొని మనకు సఫిషియెంట్ టైం ఉంటే తరోగా చెక్ చేస్తే ఇంకా మరిన్ని నేరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మా ఈ గుడ్ వర్క్ చేసినటువంటి సిబ్బందికి రివార్డ్స్ గురించి ఎస్పీ గారికి రివార్డ్ రూల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళను తగు విధంగా గుర్తించి వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళకు రివార్డ్స్ ఇప్పించడం జరుగుతుంది.